చిన్నపిల్లల మానసిక వైద్యానికి సంబంధించి యువతకు సంబంధించి మీరు ఆసుపత్రులు పెట్టారు. అవును వాటి వైద్య విద్యా బోధనలో కూడా ఉన్నారు. అవును చిన్న పిల్లలను కొట్టకుండా పెంచడం ఎలా, లేదా వాళ్ళు తప్పుదారి పట్టకుండా పెంచడం ఎలా? చాలా చాలా కష్టమైన అంటే ఒకటండి, అంటే కొట్టకుండా మనం అంటూ ఉంటాం, మనం దేవుడి కన్నా దెబ్బే గురు. పామును మనము చంపకూడదు. కానీ ఏంటంటే ఆ పాములో ఒక సామెత కూడా ఉంది. ఏమంటారు, పాము కరవకుండా అది ఊరికి బుస పెడితే చాలా భయపడతాం, కరవాల్సిన పనుల. అంటే నేను కరుస్తాననే భయం కలిగిస్తుంది మనిషిలో, అంతే. అలాంటి భయమే మన పిల్లలు కలిగించాలి, అంతే తప్ప నిజంగా ఫిజికల్ గా పనిష్మెంట్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే వాడికి అది ఎప్పటికీ అది మనసులో ఉంటుంది, వాడు బాధపడుతుంటాడు పెద్ద అయిన తర్వాత. ఆ ట్రామా అనేది ఇప్పుడు మా నాన్నను బెల్ట్తో కొట్టాడు, చేశాడు, వాతలు పడ్డాయని చెప్పేసి. ఈ పేరెంటింగ్ లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నాం, దానిపైన మా అబ్బాయి డాక్టర్ విషయాలు కూడా కొన్ని పుస్తకాలు రాశాడు, గుడ్ పేరెంట్స్ గుడ్ చిల్డ్రన్. అంటే కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే టూ మచ్ డిసిప్లిన్ మంచిది కాదు, టూ మచ్ కూర్చోంటే కూర్చో, లేకంటే లేకు. వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా చేస్తేనే పిల్లలు బాగుపడతారు అనుకుంటారు. అది మంచిదే అంటే మంచిది కాదు, నేను చెప్తాను తర్వాత. రెండోది అంటే టూ మచ్ ఫ్రీడమ్, ప్యాంపరింగ్. వాడు ఏది అడిగితే అది, నాకు బైక్ కావాలంటే బైక్, నైక్ షూస్ కావాలంటే నైక్ షూస్, ఇంకోటి నాకు ఐఫోన్ కావాలంటే ఐఫోన్. అమ్మ లేకపోతే వాడు ఫీల్ అవుతాడండి, మాకు ఉంది కదా అని. ఇది మంచిదా? మంచిది కాదు. ఇంకో రకం పేరెంట్స్ ఏంటంటే ఇదనమాట, ప్రతిదానికి ఓవర్ ప్రొటెక్షన్, అంటే వీళ్ళు అన్ని చేసేయడం. మనం ఒకటి చూసాం, ప్రకాష్ రాజ్ బొమ్మరిల్లు సినిమా, హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. వాడి షర్టు, వాడి అండర్వేరు, వాడి బనియను ఇవన్నీ వాళ్ళ ఫాదరే డిసైడ్ చేస్తా ఉంటాడు అనమాట. అంటే ఎవ్రీథింగ్ ఆఖరికి వాడు చేసుకునే అమ్మాయి కూడా ఎలా ఉండాలి ఇతనే చెప్తాడు. అంటే అది ఒక రకం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అంటే అంత ఓవర్ డిసిప్లిన్ మంచిది కాదు, ఓవర్ ప్యాంపరింగ్ మంచిది కాదు. ఇంకొక పేరెంట్స్ నెగ్లిజెంట్, మనమేది నేర్పేది, చేప పిల్లకి మనం ఈత నేర్పామా, వాడే నేర్చుకుంటాడులే అని వదిలేయడం, అది మంచిది కాదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఓవర్ డిసిప్లిన్ అయితే చేస్తారో అలా కాకుండా అథారిటేటివ్ అనే ఒక పేరెంటింగ్. దాంట్లో ఏంటంటే మంచి చదువు, నాన్న నువ్వు టీవీ చూస్తున్నావు, అలా కాదు, నువ్వు స్కూల్ నుంచి వస్తానే ఒక అరగంట చూడు, టీవీ చూడు, నో ప్రాబ్లం. సెల్ ఫోన్ చూసుకుంటా ఒక 10 నిమిషాలు చూసుకో ఏదన్నా ఉంటే కన్నా, దెన్ యూ రీడ్ ఫర్ 2 hours or 1 hour. అంతేగాని అలా అని చెప్పి నువ్వు సెల్ ఫోన్ వాడకూడదు, నువ్వు టీవీ చూడకూడదు, అలా కాకుండా వానికి కొన్ని లిమిటేషన్స్ పెట్టి మంచిగా చెప్పి, నువ్వు ఇది చేసిన తర్వాత చదువుకో, నిజంగానే చూడు, టీవీ చూడు, ఏదైనా మంచి కార్టూన్ సినిమా ఉంటే చూసుకో అని. ఇలాంటి ఒక అథారిటేటివ్ పేరెంటింగ్. అంటే ఇక్కడ ఏంటి, అథారిటీ ఉంటుంది బట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మంచి చెడు చెప్పి చేయిస్తాం, ఇది ఎప్పటికైనా మంచిది. అంతేగాని ఓవర్ డిసిప్లిన్ మంచిది కాదు, ఓవర్ నెగ్లిజెంట్ మంచిది కాదు, ఓవర్ ప్యాంపరింగ్ మంచిది కాదు. మీరు అన్నట్టుగా ఈ పిల్లలకు కొట్టకుండా, అంటే కొట్టడం అనేది మాత్రం నో, వీ షుడ్ నెవర్ డూ ఇట్. కావంటే గట్టిగా అరవండి, ఒక తిట్టండి, అలా చేయండి తప్ప. అంటే సైకలాజికల్ పనిష్మెంట్, నాట్ ఫిజికల్. ఇంకా ఏంటి, టైం అవుట్ అని ఒకటి ఉంది. అంటే ఏంటి, చిన్నపిల్లలు ఎక్కువ చేశారనుకోండి, మా సైకాలజీలో మేము చెప్తూ ఉంటాం, వాడిని గదిలో పెట్టి ఒక అరగంట సేపు రూమ్ ఇంప్రిజన్మెంట్ లాగా, వానికి ఏం చేయమంతే, అరే నువ్వు అక్కడే ఉండి అంతే, ఒక అరగంట తర్వాత తలుపు తీస్తాను, వాడికి తెలిసిపోతుంది, అమ్మో నేను ఈసారి చేస్తే మళ్ళీ నన్ను లోపల పెట్టేస్తారని. ఇలాంటి సైకలాజికల్ పనిష్మెంట్స్ మంచివి, కానీ ఫిజికల్ పనిష్మెంట్ అనేది చేయడం మంచిది కాదు. ఇప్పుడు ఎలాగో పిల్లలు అన్నారు కాబట్టి, పిల్లల్లో అయినా పెద్దవాళ్లలో అయినా దురలవాట్లు, అంటే అది సిగరెట్ కావచ్చు, మద్యం కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, చివరికి ఇప్పుడు డిజిటల్ మీడియాలో రకరకాలుగా గంటలు రోజుకు 5 గంటలు 6 గంటలు చూడడం కావచ్చు. నెలల పిల్లలు లేదా కొంచెం అట్లా వేలు ఇలా కదిలించగలిగిన పిల్లలందరి చేతుల్లో అవే ఉంటున్నాయి, చూస్తున్నారు. దురలవాట్ల నుంచి వాళ్లకు వాళ్ళుగా బయటపడాలి అంటే ఏం చెయ్యాలి? ముందు పేరెంట్స్ ఆర్ ద రోల్ మోడల్స్, మన నుంచే మార్పు రావాలి. ఎందుకంటే పిల్లవాళ్ళు ఒక సైకాలజీలో ఒక సూత్రం ఏంటంటే, పిల్లలు ఎప్పుడు కూడా మనం చెప్పేది చెయ్యరు, మనం చేసేది చేస్తారు. మనం చెప్పేది చెయ్యరు, అరే ఫోన్ వాడకూడదురా, స్మోక్ చేయకూడదురా అని అన్నామనుకోండి, మనం చెప్తాం స్మోకింగ్ మంచిది కాదని. కానీ ఆయనే వాడితో ప్యాకెట్ తెప్పించుకొని సిగరెట్ తాగుతా ఉంటే వాడే చూసాడు, ఏంటి మా నాన్న స్మోకింగ్ చేస్తున్నాడు కానీ ఆయనే తాగుతున్నాడు, విస్కీ తాగడం మంచిది కాదు అండ్ లిక్కర్ తీసుకుని మంచిది కాదంటాడు, ఈయన ఫ్రెండ్స్ వస్తానే తెప్పించేసి అందరి ముందర తాగుతాడు. సో మీరు అలాంటి కావాలంటే ప్రైవేట్గా సపరేట్గా చేయండి, అంతేగాని ఈ షుడ్ నాట్ డూ ఇన్ ఫ్రంట్. అంటే మీరు పిల్లలకి ఏ పిల్లలు కూడా వాళ్ళ ఫాదర్ మదరే దేవతలు, ఆయన ఏం చేస్తే అది కరెక్ట్, వాడే మంచి చేసినా కరెక్టే, చెడు చేసినా కరెక్టే. కాబట్టి ఈ మోడలింగ్ అనేది సైకాలజీలో ఒక ఫినామినా. అంటే పిల్లలు పెద్దవాళ్ళని చూసి వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతామో, ఎలా చెప్తామో కాదు, ఎలా చేస్తామో అనేది వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ఆ విధమైన ట్రైనింగ్ అనేది మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇవ్వాలి.
మనం కొంచెం చిన్నప్పటి నుంచి ఒక మారల్స్ కానీ, ఎథిక్స్ కానీ, స్పిరిచువాలిటీ కానీ, ఒక డిసిప్లిన్ కానీ, మన ఫ్యామిలీ ట్రెడిషన్స్ కానీ, మన బంధువులు అప్పుడప్పుడు ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా వాళ్ళని మనం టెంపుల్కి తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్, టూర్కి తీసుకెళ్ళడం కానీ, లేదా లైబ్రరీకి తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ మనం చేస్తూ ఉంటే చిన్నప్పటి నుంచి మనతో పాటు మనం ఏం చేయాలి, అది చేయరా ఇది చేయరా అంటే వాడు సరే సరే అంటాడు కానీ వాడు చేయడు. మనతో పాటు అలా కల్టివేట్ చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి అది వస్తుంది, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు అలాగే చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది మన పేరెంట్స్ నుంచి మనం రావాలి. నెంబర్ 1 దురలవాట్లు. రెండవది అంటే వాడి యొక్క పీర్ ప్రెజర్, పీర్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫ్రెండ్స్. మనం వాడిని ఏ స్కూల్లో చదివిస్తున్నాము, ఏ కాలేజీలో పెడుతున్నాము, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది, ఆ కాలేజీలో ఏమైనా డ్రగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా మనం స్టడీ. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలా కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కాలేజ్ లో, మెడికల్ కాలేజ్ లో డ్రగ్స్ ఇవన్నీ కూడా, గంజా ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటివి కూడా మనం తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాంటి చోట ఉంటున్నాడా, ఒకవేళ హాస్టల్లో ఉంటున్నాడా, బయట హాస్టల్లో ఉంటే వాటి రూమ్మేట్స్ ఎవరు ఉన్నారు, ఏం జరుగుతా ఉంది అక్కడ, ఇవన్నీ కూడా కొంత తెలుసుకోవాలి. ఇవన్నీ కన్నా మనం అర్లీ ఏజ్ లో. ఇంకొకటి ఏంటంటే సైకాలజీలో శాస్త్రీయంగా నిరూపణ విషయం ఏంటంటే అర్లీ ఏజ్ లో ఏదైతే అలవాట్లు మొదలవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఎవడైనా డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ అలవాటు పట్టుకోండి, వాడు పెద్ద అడిక్ట్ అయిపోతాడు భవిష్యత్తులో. మీరు 40 ఏళ్ల వరకు ఏ అలవాటు లేదనుకోండి, 40 ఏళ్ల వరకు మీకు స్మోకింగ్ లేదు, డ్రింకింగ్ లేదు, అప్పుడు ఎవరో ఫ్రెండ్స్ వచ్చి మీతో ఒక సిగరెట్, ఒక పెగ్గు విస్కీని తాపిస్తారు, నథింగ్ విల్ హ్యాపెన్. మీరు అడిక్ట్ కాలేరు. ఎందుకంటే బ్రెయిన్ అనేది అప్పటికే మౌల్డ్ అయిపోయి ఉంటుంది, కొత్తగా బ్రెయిన్ ఏం మారదు. ఈ 15 years 20 years అంటే బ్రెయిన్ అలా మౌల్డ్ అవుతా ఉంటుంది. ఆ సమయంలో ఏదైతే పడుతుందో ఆ బ్రెయిన్ నర్వ్స్ అన్ని మన నరవాసన లాగా తగతగలాడుతూ ఉంటాయి ఆ డ్రగ్ కోసం, ఆల్కహాల్ కోసం. మళ్ళీ ఎప్పుడెప్పుడు దాన్ని టేస్ట్ చేద్దామా అని చెప్పేసి వానికి మళ్ళీ తాగాలనిపిస్తుంది, మళ్ళీ స్మోక్ చేయాలనిపిస్తుంది. 40-50 ఏళ్ళప్పుడు మీరు తాగితే మీరు మళ్ళీ తర్వాత ఇచ్చిన తీసుకోరు. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చారు. పిల్లల్ని అయితే అలా అన్నారు. అవును, నేనున్నా, నాకు 55 ఏళ్ళు, నేను విపరీతంగా సిగరెట్లు తాగుతున్నా, మందు విపరీతంగా తాగుతున్నా, తప్పని నాకు తెలుసు. నేను మానసిక వైద్యుడిగా మీ దగ్గరికి వచ్చాను, నన్ను ఎట్లా మారుస్తారు? అంటే ఒకటి, ముందు మీకు మానాలను ఉందా లేదా ఫస్ట్, లేదా మీ భార్య ఉంది కదా, నాకు మానాలను ఉంది కానీ అదే చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్తారంటే, భార్యలు వస్తారు, అయ్యా మా ఆయన ఇలా ఉన్నాడయ్యా, రమ్మంటే రావడం లేదు, మీరు ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అయ్యా, పుణ్యం కట్టుకోండి, మేము ఇంటికి వెళ్ళి అన్నంలో కలిపి ఇచ్చేస్తామంటే, అమ్మ అలా కుదరదు, అతనికి ముందు తెలియాలి. కాబట్టి మోటివేషన్ అది చాలా. మోటివేషన్ మీకు ఉంది అనుకోండి, 50% ట్రీట్మెంట్ అయిపోయింది. మీకు మానాలనే కోరిక మీ మనసులో ఉంది అంటే మీరు 50% మేము కాదు, మీరే ట్రీట్మెంట్ చేసుకున్నారు. ఆ మిగతా 50% మేము చేస్తాం. దానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అలాంటి వల్ల మేము చేస్తాం. ఇంటి దగ్గర ఉంచి మానిపించడం కొంచెం కష్టం. అందుకని మేము ఏం చేస్తాం, హాస్పిటల్లో కొన్నాం. ఎందుకంటే వాడు సడన్ గా డ్రింక్ మానేశాడు అనుకోండి, బాగా తాగేవాడు, రోజు తాగేవాడు, వెంటనే వాడిని మానేస్తే చేతులు వనకడము, నిద్ర పట్టకపోవడము, రెస్ట్లెస్ గా ఉండడము, ప్యానిక్ అయిపోతాడు. అందుకని హాస్పిటల్లో ఉంచి దాన్ని డిటాక్స్ చేస్తాం. అంటే ఏంటి, దానికి కౌంటర్ మెడిసిన్స్ ఇచ్చి డ్రింక్ మానేసిన వెంటనే బాడీ రియాక్ట్ కాకుండా మనసు ప్రశాంతంగా ఉండేటట్టు, స్టేబుల్గా ఉండేటట్టు కొన్ని మెడిసిన్స్ అవి ఇస్తాం. అవి 4-5 రోజులు సెట్ అయిపోతాడు. సార్ నాకు బాగుంది సార్, డ్రింక్ తీసుకోపోయినా ఏంటి సార్, 4 రోజుల నుంచి బాగానే ఉంది నాకు అంటాడు, నిద్ర పడుతుంది, హ్యాపీగా ఉన్నాను, తింటున్నాను అంటాడు. తర్వాత తీసే 2 రకాల మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర. ఒకటి యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అని ఉంది. అంటే మామూలుగా చాలా మంది సాయంత్రం అయితే మనసు పీకుతూ ఉంటుంది, ఎక్కడ బ్రాంతి షాప్ ఉందా అని, లేదా శనివారం సాయంత్రం వచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్తో కలిసి ఇవాళ వెళ్ళిపోదామని చెప్పేసి. ఈ క్రేవింగ్ అంటే తపన. మనం చూడండి, పొద్దున్నే చాలా మందికి, నాకు కూడా కాఫీ తాగాలంటే, కాఫీ తాగకపోతే అసలు ఏం చేయలేరు. దట్ ఈస్ సైకలాజికల్ క్రేవింగ్. ఆ సైకలాజికల్ క్రేవింగ్ తగ్గించడానికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అకాంప్రోసేట్ అని, లేకపోతే బ్యాక్లోఫిన్ అని కొన్ని మందులు ఉన్నాయి. ఈ మందులు ఇస్తే ఆ తాగాలని తపన తగ్గుతుంది ముందు. అంటే 100% మానేస్తాడని కాదు, ఏముంది లేదు, తాగితే తాగుతాను, లేకపోతే లేదనుకుంటాడు, పోస్ట్ పోన్ చేస్తాడు. ఇది కొన్నాళ్ళు ఇస్తాం. ఇది అయిన తర్వాత డిటరెంట్స్ అని ఇంకా కొన్ని మందులు ఉన్నాయి. డిటరెంట్స్ అంటే ఏంటంటే, మామూలుగా ఎందుకు తాగుతాం మనం, ఎంజాయ్మెంట్ కోసం కదా, సరదా కోసం, కొంచెం హై వస్తుంది, ఎక్కువ మాట్లాడతాం, పాటలు పాడతాం, గెంతులు వేస్తాం, ఎప్పుడు మాట్లాడినా కూడా ఆ రోజు మంచి మంచి జోకులు వేస్తాడు, ఆ యూఫోరియా అంటారు, ఈ హై వస్తుంది, ఆ డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది చెప్పాను. ఈ డిటరెంట్స్ అనే డైసల్ఫిరామ్ అనే ఒక మెడిసిన్ ఉంది, చాలా పవర్ఫుల్ మెడిసిన్. అది ఏం తాకుండా తీసుకోకుండానే నేను ఎప్పుడు హైలో ఉంటాను సార్. అది మంచిదే కదా, మీకు న్యాచురల్ డోపమిన్ అది. అంటే నేనేమన్నా ట్రీట్మెంట్ కి రావాలేమో మీ దగ్గరికి, అవసరం లేదు, అది మంచిది, అది మీకు దేవుడు ఇచ్చిన వరం అది. కాబట్టి ఈ డైసల్ఫిరామ్ అనే టాబ్లెట్ ఏం చేస్తుందంటే, మేము చెప్తాం మనకి ముందుగానే, అయ్యా నువ్వు తీసుకో, ట్రీట్మెంట్ చేసి అంతా అయిపోయి వెళ్ళేటప్పుడు ఆ టాబ్లెట్ ఇస్తాం, ఇచ్చి అయ్యా ఈ టాబ్లెట్ ఇస్తున్నాము, నువ్వు మానేసాను సార్ అంటే. కానీ వాళ్ళ భార్య, సార్ 100 సార్లు ప్రమాణం చేశాడు పిల్లల మీద, నా మీద, మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ తాగుతాడు సార్ అంటే. అప్పుడు ఈ టాబ్లెట్ ఇచ్చి, మా రోజు నువ్వు ఉదయం సాయంత్రం ఈ టాబ్లెట్ ఇవ్వండి. వానికి ఏం చెప్తామంటే, ఈ టాబ్లెట్ ఇన్నాళ్ళు నువ్వు తాగినప్పుడు ఏమైంది, హ్యాపీగా ఉండేది, సరదాగా. ఇప్పుడు అలా కాదు, ఈ టాబ్లెట్ వేసుకుంటే ఇంకా నరకం కనపడుతుంది. వితిన్ ½ an hour లో నీకు చెమటలు పడతాయి, బీపీ డౌన్ అవుతుంది, కళ్ళు తిరుగుతాయి, కింద పడిపోతావు, చచ్చిపోతానని భయం వేస్తుంది.
అలా వస్తుంది. అంటే వాడు తాగితే ఒక పెగ్గు తాగాడు, రెండో పెగ్గు తాగితే ఇంకా సీరియస్ అవుతుంది. వాడు ఏమనుకుంటాడు, ఏంట్రా ఇదేంటి, ఇది నేను తాగేది హ్యాపీ కోసం కాదు, ఇదేంటి నరకయాతన అని చెప్పేసి బాబు ఇంకా దీని జోలికి వెళ్ళంటాడు. అప్పుడు దానికి ఏం చేయాలో విరుగుడు మేము. అంటే ఆ డిటరెన్స్ అనేది, ఈ యాంటీ క్రేవింగ్ డ్రగ్స్ అనేది, దీనితో సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్, చిన్న జోక్ కూడా చెప్పాలి మీకు. ఏంటంటే ఒక భార్య భర్తలు వచ్చారు, అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ చేశాం. వాడు అన్నాడు మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ తాగాడు. నెల తర్వాత ఏం సార్ మీరు ఏదో చేశారు, ట్రీట్మెంట్ అయింది, మా ఆయన మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ మొదలు పెట్టాడు సార్ అంటే, ఆమెను బయటికి పంపించి అడిగి ఏంటయ్యా ఇంత చెప్పావు కదా, ప్రమాణం చేసావు, మందులు ఇచ్చావు కదా అంటే, ఏం సార్ మీరు తాగుతారని నన్ను అడిగాడు. నేను తాగనయ్యా అని చెప్పా. సార్ మీరు ఒక పని చేయండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో గెస్ట్ రూమ్ ఇస్తాను, వారం రోజులు నుండి మీరు కూడా తాగుతారు మొదలు పెడతారు అన్నాడు. ఎందుకన్నా, సార్ మా భార్య నచ్చ తట్టుకోలేను సార్. అంత నచ్చబెట్టే భార్య ఉంటే 24 గంటలు నచ్చబెడుతుంది. ఏదో నేను మంచి చేసినా క్రిటిసైజ్ చేసిన చెడు ఆ నచ్చ తట్టుకోలేక నేను తాగుతున్నాను సార్. కానీ మీరు వచ్చి ఉన్నారనుకోండి, మీ ఇలాంటి మంచి వాళ్ళు కూడా తాగుబోతులుగా మారిపోతారు, ఇవి నచ్చ తట్టుకోలే అంటే దట్ మే బి ఎస్కేపింగ్ మెకానిజం ఉండొచ్చు. ఇట్ మే బి ఓన్లీ హీస్ రేషనలైజింగ్ ఆర్ రీజనింగ్ హిస్ దిస్ థింగ్ ఎక్స్క్యూజ్. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంట్లో వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండాలి, సపోర్టివ్ వైఫ్ ఉండాలి. అంటే ఇంకా క్రిటిసైజ్ చేయకూడదు. ఇంటికి పోయిన నుంచి ఇన్నాళ్ళు నీ వల్ల ఇలా పాడైపోయాము, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాను, మొదనష్టపడి దరిద్రం అని చెప్పేసి ఇలా మాట్లాడితే వాడు మళ్ళీ బాధపడతాడు. అలా కాకుండా వాడిని సపోర్టివ్ గా చూసి, ప్రేమగా ఉండి, మంచిగా ఉండి, అయ్యా నువ్వు బాగున్నావు, మన పిల్లల భవిష్యత్తు బాగా చూసుకో, ఇంక ఇప్పటి నుంచి మనం బాగుందాం, మన సంసారం, మన పిల్లల్ని అలా సపోర్ట్గా. అంతేగాని పోయిన నుంచి ఏదో ఒకటి నష్టపెడుతూ ఉంటే ఆ నాగింగ్ అనేది ఉంటే మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్, ఫ్యామిలీ సపోర్టు ఇవన్నీ ఉండాలి. అలాగే అతనికి ఫ్రెండ్స్ ఉంటారు, ఎలాంటి ఫ్రెండ్స్, తాగే ఫ్రెండ్స్, వాళ్ళని కూడా కట్ చేయాలి ఎవరి దగ్గర. అలాంటివన్నీ చేస్తే, అంటే మందులు ట్రీట్మెంటే కాకుండా ఇలాంటి కొన్ని సైకలాజికల్ మెజర్స్ కూడా చేస్తే తప్పకుండా చాలా మందిని మేము మార్పించడానికి అవకాశం ఉంది. వీళ్ళు పాపం మళ్ళీ ఇంట్లోనే కూర్చొని ఆ టీవీను, సెల్ ఫోన్. కాబట్టి ఈ పేరెంటల్ సపోర్టు, పేరెంటల్ సూపర్విజన్, టైం, క్వాంటిటీ కాదు క్వాలిటీ టైం, ఆ ఇచ్చే రోజుకు ఒక గంట సేపు అయినా, అరగంట సేపు అయినా పిల్లలతో టైం స్పెండ్ చేయడము. వాళ్ళతో కలిసి మీరు ఆడుకోండి, వాళ్ళతో కలిసి మీరు టీవీ చూడండి, వాళ్ళతో కలిసి మీరు కబుర్లు చెప్పుకోండి, జోకులు వేసుకోండి. అది ఆ బాండింగ్ని పెంచుతుంది, వాళ్ళలో మంచి వ్యక్తిత్వం వికాసానికి తోడ్పడదు. అలాంటి వాళ్ళు తప్పకుండా చదువు మీద ఫోకస్ పెడతారు, మిగతా డైవర్షన్స్ ఉండవు, మంచిగా ఉంటారు, బాగా చదువుకుంటారు. వాళ్ళకి మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఏదైతే ఉందో దానిపైన చెప్పించాలి, గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా వీక్గా ఉంటే ఆ సబ్జెక్ట్ వీళ్ళు చెప్పడము, లేకపోతే ఎవరితోనో ట్యూషన్ పెట్టించడం, ఇవన్నీ కూడా చేస్తే చాలా వరకు ఇలాంటి సమస్యలు మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఫైన్ ఆర్ట్స్, సంగీతం, సాహిత్యం, పెయింటింగ్, ఇంకొకటి రకరకాల డాన్స్, ఈ కళలకు మానసిక ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సంగీతము, సాహిత్యం ఇవన్నీ కూడా నేను అందుకనే ఈ ఆత్రేయ మనసు పాటలు కానీ ఇవన్నీ చాలా చేశాను. అంటే సాహిత్యము, సంగీతం ఇవన్నీ కూడా మనిషికి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. హ్యుమానిటీస్, నేను అందుకే ఈ మధ్య కూడా కాన్ఫరెన్స్లో ఆ మధ్య లెక్చర్ కూడా ఇచ్చాను. అంటే ఏంటంటే, మీరు మెడిసిన్ అనేది ఒక సైన్స్, చాలా వరకు సైన్సే కదా, కానీ ఆ సైన్స్ మంచి డాక్టర్ కావాలంటే మీరు సైన్స్ ఒకటే కాదు, ఆర్ట్ కూడా ఉండాలి. ఇప్పుడు ఎంతమంది, చాలా మంది చూడండి, ఒకే ఎంబీబీఎస్, ఒకే ఎండి చేసిన డాక్టర్లు, ఒకటి బాగా సక్సెస్లో, ఒకటేమో పేషెంట్లు కూడా ఉండరు. ఆయన ఎందుకంటే ఆయన హస్తవాసి అంటారు. హస్తవాసి ఏమి లేదు, అందరూ అదే మందులే వాడతారు. అదే ఏంటంటే ద వే హీ కమ్యూనికేట్స్, ద వే హీ టాక్స్, ద వే హీ ఇంప్రెసెస్, ద వే హీ కన్విన్సెస్ ఆ డాక్టర్. ఇవన్నీ ఎలా వస్తాయి? ఎంబీబీఎస్లో చెప్పరు, ఇవన్నీ ఎండీలో చెప్పరు. ఇవన్నీ కూడా మీరు అన్నారే ఈ హ్యుమానిటీస్ సబ్జెక్ట్స్, ఫైన్ ఆర్ట్స్ కానీ, లిటరేచర్ కానీ, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, ఈ సంగీతం కానీ, ఇలాంటి వాటిలో ఎవరికైతే కొంచెం టచ్ ఉంటుందో, నిజంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్ ఉన్నది అనుకోండి, ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మా బ్యాచ్. నాకు గోల్డ్ మెడల్ రాలేదు దేంట్లో కూడా ఎంబీబీఎస్లో, నేను మామూలుగా పాస్ అయ్యాను, జస్ట్ అబోవ్ యావరేజ్. కానీ యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా somehow they could not be so successful in their profession or in their personal life. కానీ మామూలుగా పాస్ అయిన వాళ్ళు, నేనని కాదు జనరల్గా చాలా మంది చెప్తున్నాను, అలాంటి వాళ్ళు లైఫ్లో బాగా సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే మిగతా విషయాలు ఎక్కడో వాళ్ళది సంథింగ్ ఈజ్ డిఫరెంట్. ఈ హ్యుమానిటీస్తో కొంచెం లిటరేచర్ పైన కానీ, ఆర్ట్ పైన కానీ, ఇలాంటి వాటిపైన, సాహిత్యం మీద కానీ, సంగీతం ఉన్న వాళ్ళే, ఎందుకంటే ఆటోమేటిక్గా తెలియకుండానే దే విల్ బికమ్ బెటర్ డాక్టర్స్, బెటర్ థెరపిస్ట్, బెటర్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. వాళ్ళలో హ్యూమన్ ఎమోషన్స్ అర్థం చేసుకోవడము. అంటే మనకు అకాడమిక్ ఇంటెలిజెన్సే కాదు, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 100కి 100 రావచ్చు, అది క్రైటీరియా కాదు. కానీ మ్యాథమెటిక్స్లో మీకు 100కి 50 ఇచ్చినా పర్లేదు, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అకాడమిక్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం, నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా అడ్జస్ట్ కావాలి, ఎలా మాట్లాడాలి, కోపం ఇచ్చినా ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సంతోషం అధికంగా వచ్చినా ఎలా దాన్ని తమాయించుకోవాలి. కాబట్టి ఒక విధంగా చెప్పండి, లార్డ్ కృష్ణ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సత్యభామ తన్నినా
అవును. నవ్వుతూ వెళ్ళిపోయాడు. మళ్ళీ తులాభారంలో ఆమె ఓడిపోయినా కానీ నవ్వుతూ వెళ్ళిపోయాడు. 2 దాంట్లోకి అదే. లేకపోతే మామూలు హస్బెండ్ ఏం చేస్తాడు, కాలు తంది వీటి తన్నేవాడు 4 తనలు, తనలేదు కదా. అలాగే ఆడు ఓడిపోయినప్పుడు కూడా, సత్యభామ ఓడినప్పుడు కూడా నువ్వు ఓడిపోయావు వేస్ట్ అని అనలేదు కదా. సో అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అలవాటు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళు మంచిగా సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. అది ఈ ఈ ఈ సైకాలజీలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవన్నీ కూడా. ఇందాక మీరు మనసు కవి ఆత్రేయ పాటలు అన్నారు. మీరు ఆత్రేయ మీద రాసిన చాలా వ్యాసాలు నేను చదివాను కూడా. ఆత్రేయ పాటలు నాకు చాలా ఇష్టం, మనసును కదిలిస్తాయి. ఆయన మనసు చుట్టే అన్ని రాస్తాడు. అవును. దాన్ని ఇంకా మీరు అద్భుతంగా విశ్లేషించారు. ఆత్రేయ మిమ్మల్ని ఎందుకు ఆవహించాడు, ఆయన్ను మీరెందుకు పట్టుకున్నారు? చాలా మంది ఆత్రేయను ఎవరు అడిగారు, అయ్యా మీరు ఇన్ని మనసు పాటలు ఎందుకు రాశారయ్యా అంటే, అయ్యా ఏం చేయను, మనసు పైన మనసు పడ్డాను ఆయన అన్నాడు. మనసు పైన మనసు. నేను అంటే ఆత్రేయ సైకాలజిస్ట్ కాదు, సైకియాట్రిస్ట్ కాదు, పాపం మామూలు రచయిత, కవి అంతే. ఆయన అంటే ప్రజల నాడిని తెలుసుకొని మనసు పాటలు ఎక్కువ రాశాడు. నాకు అనిపించింది, నేను ఇప్పుడు కాదు 40 ఏళ్ళ క్రితం ప్రాక్టీస్ ಮಾಡಿనప్పుడు, ఏంటి మనం మనసు పాటలు చాలా ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం పుస్తకాల్లో చదువుకుంటే మా శాస్త్రం వేరు, కానీ ఈయన ఏం తెలియకుండానే మనసు గతి ఇంతే అంటాడు, మనిషి బ్రతికి ఇంతే అంటాడు, లేకపోతే రకరకాలుగా మనసు మొగదే కానీ బాస్ ఉండదు దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుంది అంటాడు, పురుగు పడితే మనసు కాస్త కుదరపడితే అంటాడు, ఇలా రకరకాల మనసుకు సంబంధించిన ఇన్ని విషయాలు చెప్పాడు. ఈయన మౌనమే నీ భాష, ఓ మొగ మనసు అంటాడు. అసలు ఏంటి ఈయన అని చెప్పేసి నాకు ఒక ఇంట్రెస్ట్ అయ్యి, ఆయన 1300 పాటలు రాస్తే దాంట్లో దాదాపు 100 పాటలు మనసుకు సంబంధించాడు. హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ సఫరింగ్, లైఫ్, దీని గురించి అవన్నీ కలెక్ట్ చేసి స్వాతి వారపత్రికలు అప్పుడే 40 ఏళ్ళ కింద నేను ఆర్టికల్ రాస్తే స్వాతిలో ప్రచురమైంది. మానసిక కవితా వైద్యురాత్రి. తర్వాత మళ్ళీ 4-5 సార్లు బలరాం గారు అడగడము, నేను రాయడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఇటీవల తెలుగు సినిమాల్లో అంటే ఏంటంటే మనసు పాటలు మామూలుగా పాటలు మనసుల్ని కదిలిస్తాయి, ముఖ్యంగా మామూలు సంగీతము పాటలు కూడా. కానీ మనసు పాటలు ఇంకా ఎక్కువ, అవి కదిలిస్తాయి, కరిగిస్తాయి, మన ఫ్లాష్ బ్యాక్లు తీసుకెళ్తాయి. మీరు చూడండి, మనసు పాటలు విన్నప్పుడు మీ కాలేజ్ డేస్ లే గుర్తుకు వస్తాయి. ఎక్కడ ప్రతి ఒక్కరికి తగులుతాయి. అవి తగిలినప్పుడు మీరు మర్చిపోతారు, కొంతసేపు అక్కడికి వెళ్ళిపోతారు. మీరు బీటెక్ డిగ్రీలో ఏదో చదువుకుపోయి, అరే ఇది ఆ కాలంలో జరిగిందే అని చెప్పేస్తే ఎంత మనసు రిఫ్రెష్ అవుతుందండి, ఎంత ఉత్సాహం కలుగుతుంది. ఎంత డల్గా ఉన్నాడు కూడా వెంటనే కొంచెం యాక్టివేట్ అయిపోతాడు. కాబట్టి ఆ మనసు పాటలకు ఉన్న అద్భుతమైన శక్తి అది. కాబట్టి మనిషిని ఉత్తేజపరుస్తాయి, ఉల్లాసపరుస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. అందుకే నేను దానిపైన చాలా ఆర్టికల్స్ రాయడం కానీ, ఈ ఉపన్యాసాలు ఇవ్వడం కానీ చాలా జరుగుతుంది నాకు. అందుకని ఆత్రేయ తర్వాత సిరివెన్నెల కూడా కొన్ని పాటలు రాశాడు. కానీ ఆత్రేయ అంత కాదు, కానీ ఆయన ఒక 20 పాటలు రాస్తాడు సిరివెన్నెల గారు. అయితే ఆత్రేయ ఏంటంటే ఎక్కువ భగ్న ప్రేమికులై కానీ, వేదాంతాన్ని గురించి కానీ ఇలాంటివి రాశాడు. సిరివెన్నెల కొంచెం పాజిటివ్ గా రాశాడు, కొంచెం మోటివేషనల్ గా అలా రాశాడు. ఏది ఏమైనా ఆత్రేయ ఈజ్ ఆత్రేయ. నాకు ఎందుకు ఆయన అంటే ఒక పిచ్చి అభిమానం అనుకోవచ్చు, అది ఒక పిచ్చి అనుకోవచ్చు. నాది ఒక మనసు మూగదే కానీ బాస్ ఉంటది దానికి, చెవులుండే మనసుకు అసలు మనసే కనపడదు, మూగ మనసు అంటే దానికి మళ్ళీ చెవులుంటే అవతల అంటే అర్థం చేసుకోవాలి. మీద ఎదపెట్టి సొదలన్నీ ఇనుకుని బతుకును ఇంపుగా ఎంత బాగా అంటే మెరటల్ తెరిపే. అంటే ఆమె ఏంటి, కొత్తగా పెళ్లి వెళ్ళిపోతా ఉంటే సావిత్రి పద్మనాభాన్ని చేసుకుని, ఆయన ఏమంటాడు, చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి కానీ నువ్వు సర్దుకుపో అంటే, ఒక ఇంట్లో పనిచేసే ఒక పాలేరు అంత మంచి ఒక సూక్తిని, సైకలాజికల్ సూక్తిని, జీవితాన్ని ఇలా చేసుకోమా, వస్తూ ఉంటాయి, నువ్వు సరిదిద్దుకోవాలి, మంచి సంసారం అని చెప్పాడంటే ఆత్రేయ అంత సింపుల్ గా చెప్పాడంటే ఇంకా అంతకన్నా ఏముందండి. ఇంకో దాంట్లో అంటాడు వెలుగునేడులు అనే సినిమాలో, కన్నీళ్ళే మనిషిని బ్రతికించగలిగితే అవి కూడా అమృతంలాగా కరువు అయిపోతాయి అంటాడు. అంటే సావిత్రి ఏడుస్తూ ఉంటుంది చనిపోతే. అంటే ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన డైలాగులు, పాటలు, ఇవన్నీ జీవితానికి సంబంధించి ఎంత బ్రహ్మాండంగా రాశాడు ఆయన. మనకు ఇప్పటికే ఈ చర్చలో దాదాపు గంట అయిపోతుంది, సమయం తెలియట్లేదు. నా దగ్గరేమో ఇంకా ఒక 30-40 ప్రశ్నలు, ఇది ఇంకో 3-4 గంటలైనా కాదు. కాబట్టి మీరు అనుమతిస్తే ఇక్కడి నుంచి ఏం చేస్తానంటే,